నెమ్మది కలిగిన స్థలములో దుఃఖమేలేని లోకములో వసించుటకు పిలువబడిన వారు వసించుటకు పిలువబడిన వారు పరిశుద్ధులు దేవునికి ప్రియులు పరిశుద్ధులు దేవునికి ప్రియులు నెమ్మది కలిగిన స్థలములో దుఃఖమేలేని లోకములో నెమ్మది కలిగిన స్థలములో దుఃఖమేలేని లోకములో. హల్లెలూయా 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 सिहोन दे हमारा ये देश रहते हम परदेश जाएंगे हम अपने देश. हालेलुया 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 हालेलुया. दुख जो हमारे यहाँ न होंगे पीढ़ी वहाँ, दुख जो हमारे यहाँ न होंगे पीढ़ी वहाँ, सारे दुखों का अंत होगा, सारे दुखों का अंत होगा. भगत जी को जियो न देश हमारा ये देश रहते हैं हम परदेश जाएंगे हम अपने देश. मन्ना लगा है यहाँ जाना है हमको वहाँ, मन्ना लगा है यहाँ जाना है हमको जाके दुखों का अंत होगा, जाके दुखों का अंत होगा. सुख का अंत न होगा, वह के सुखों का अंत न होगा. जियो न देश हमारा ये देश रहते हैं हम परदेश जाएंगे हम अपने देश. हालेलुया 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 हालेलुया. दुख जो हमारे यहाँ न होंगे पीढ़ी वहाँ, दुख जो हमारे यहाँ न होंगे पीढ़ी वहाँ, वाके दुखों का
अंत न होगा, वाके दुखों का अंत होगा, वाके दुखों का हम दुख के ये आंसू हमको भरेगा। हो न देश हमारा ये देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपने देश, जाएंगे। हालेलुया 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 हालेलुया। मेरे आत्मा के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ, मेरे आत्मा के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसका कोई भी वादा न होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा अभी होगा पूरा, देखेगा सारा जहां। उसके आने का वादा अभी होगा पूरा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। मेरे आत्मा के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। मेरे आत्मा के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, करेंगे अपने यीशु के, देखेगा सारा जहां। उसके संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आत्मा के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आत्मा के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा ना रहेगा अधूरा। ये विश्वास है मेरा, ये हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। उसके संग हम रहेंगे अपने। थैंक यू पास्टर। ఈ సమయంలో మనము సాక్ష్యాలు విందాం. సేవకులైనా మరి మరి యొక్క సంఘంపైన ముందుకు వచ్చి ఒక్క నిమిషం రెండు మాటలు మీరు చెప్పవచ్చు. ఎవరైనా ఒక్కరు ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పారు. ప్రశాంత్ గురించి ఏదైనా చెప్పాలంటే చెప్పచ్చు. అందరి నుంచి వచ్చిన సేవకులు అయినా మైక్ మైక్ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో
ఈ యొక్క మా ప్రియుడు ప్రశాంత్ గారి మరి భూస్థాపన కార్యక్రమానికి చేరువచ్చిన ఆదిలాబాద్ పాస్టర్స్ అసోసియేషన్ సేవకులందరికీ, అలాగే ఇండియన్ మిషన్ చర్చ్ సేవకులకు, అలాగే మరి ప్రశాంత్ను ప్రేమించి చేరువచ్చిన బంధుమిత్రులకు, మరి దేవుని సేవకులు లూక్ బర్నబాస్ ద్వారా నడిపించబడుతున్నటువంటి పరిచర్యలో చేరువచ్చిన దూర ప్రాంతాల నుంచి చేరువచ్చిన దేవుని ప్రియులైన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఇలాగా ప్రశాంత్ గురించి ఒక మాట చెప్తామని ఎవరం కూడా అసలు ఊహించలేదు. మా అందరికీ ఎంత ప్రియుడు అంటే ఒక తమ్ముళ్ళగా పరిచర్యలో దేవుని సేవకుడికి ఎంత ప్రత్యేకత ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా వాడబడుతున్నారో అదే విధంగా ప్రశాంత్ కూడా అనేక కృపావరాలు. తను కీబోర్డ్ ప్లే చేయగలడు, చక్కగా మంచి దేవుడి స్వరాన్ని ఇచ్చాడు, చక్కని కీర్తన పాడగలడు, అలాగే చక్కగా వాక్యం చెప్పగలడు. ఏదైనా ఒక కార్యక్రమం అప్పగించినప్పుడు దాన్ని దిగ్విజయంగా దాన్ని నడిపించగలడు. ఒక జూమ్ కూడికి కావచ్చు, చివరికి ఇప్పుడు మొన్న ఆదిలాబాద్లో జరిగిన కాన్ఫరెన్స్ వరకు కూడా తన నాయకత్వంలో ఏ కార్యక్రమం చేసినా అది ప్రభు నామానికి భయంకరంగా ప్రతి కార్యం అప్పగించిన ప్రతి కార్యాన్ని కూడా అది ఎక్కడ కూడా ఇది నాకు అప్పగించబడినటువంటి దేవుని పని అని కృతజ్ఞత కలిగి భయం కలిగి ప్రతి పనిని తను చేస్తున్నప్పుడు వాళ్ళ ఈరోజు నిన్న దేవుని సేవకులు మా సేవకులు తన భార్య గర్భిణిగా ఉంది, తనకు తెలిస్తే మరి తను డిస్టర్బ్ అవుతుంది, తనకు తెలియకుండానే అందరూ కూడా ఈరోజు ఉదయం వచ్చి సేవకులు వచ్చి మాట్లాడే వరకు కూడా తనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకా ప్రశాంత్ హాస్పిటల్లో ఉన్నానని చెప్పారు. కాబట్టి గ్రూప్లో ఎవరికి తెలియదు, మా వాళ్ళకి ఎవరికి ఈ పరిచయలో ఉన్నారు. సుమారు 70-80 మంది ఇవాళ దూర ప్రాంతాల నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది చేరువచ్చారు. అయినా ఏదో విధంగా ఇక్కడికి రావాలి అని ప్రశాంత్, ఎందుకంటే ఇంతమంది ప్రేమను సంపాదించుకోవడం అంటే తను ఏ విధంగా సాక్ష్యం పొందుకున్నాడో పరిచయం తక్కువ కాలంలోనే ఒక 4 సంవత్సరాలు ఈ పరిచయంలో మరి కొనసాగుతూ ఉన్నాడు. ఈ సేవకుల ద్వారా మరి వివాహం కూడా ఈ సేవకులే మరి లూక్ బర్నబాస్ గారు వచ్చి చేయడం జరిగింది. తర్వాత పరిచయంలో ఎంతో నమ్మకమైన సహకారిగా అన్ని విషయాల్లో కూడా తాను ఉదయం చెప్పినటువంటి జూమ్ మీటింగ్ తను టైప్ చేసి ఆ మెసేజ్ని వెంటనే దాన్ని ఒక వివరంగా దాన్ని పోస్ట్ చేసి పంపించేవాడు గ్రూప్లో. అలాగా తన మెసేజ్ చెప్పడంలో కానీ ఆదిలాబాద్ సంఘ పరిచయలో కూడా ఒక డిస్టర్బెన్స్ ఏర్పడినప్పుడు సంఘ బాధ్యతలు తను తీసుకుని ఇక్కడ సంఘాన్ని నడిపిస్తూ మరి ఇక్కడ మరి క్రమంగా సేవకుడిగా పిలిచి అక్కడ వర్తమానం చెప్పడానికి అక్కడ సంఘంలో పరిచయకు పిలవడానికి, తద్వారా ఇక్కడ మరి ఈ సంవత్సరంలో 3 తెలంగాణ ప్రాంతంలో కాన్ఫరెన్స్, మా పరిచయలో కాన్ఫరెన్స్ జరుగుతాయి. సంవత్సరానికి 3 కాన్ఫరెన్స్లు తెలంగాణ ప్రాంతంలో 3 కాన్ఫరెన్స్లో మొదటి కరీంనగర్లో జరిగినటువంటి జనవరి కాన్ఫరెన్స్లో కూడా తనే బాధ్యత వహించి భానుశ్రీ గారికి అప్పగించిన తనే ముందుండి అక్కడ జరిగినటువంటి గ్రేట్ సిటీ కాన్ఫరెన్స్ కూడా తనే ముందుండి నడిపించి క్రమంగా మరి ప్రభు నామానికి భయంకరంగా జరిగించారు. తర్వాత హైదరాబాద్లో జరిగిన కాన్ఫరెన్స్ తర్వాత ఇక్కడ ఆదిలాబాద్లో మొన్న అక్టోబర్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లు కూడా తను ఎంతో క్రమంగా మరి జరిగించాడు. అలాగే మొన్న రాజమండ్రిలో మా మందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చారు. అక్కడి నుంచి కాకినాడ బైబిల్ స్టడీకి వచ్చారు. మొన్న 6వ తేదీన రాజమండ్రి మందిర నూతన ప్రతిష్ఠ జరిగింది. ఆ మందిర ప్రతిష్ఠకి వచ్చారు. అదే రోజు సాయంత్రం కాకినాడ బైబిల్ స్టడీలో ఉన్నారు. 7వ తేదీ ఒక పుట్టినరోజు కార్యక్రమంలో బెక్కువల్లో ఉన్నారు. 8వ తేదీ మంగళగిరిలో జరిగినటువంటి కూడికలో మా అందరితో కలిసి సహవాసం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ వార్త వింటామని నేను శనివారం మాట్లాడాను తనతో. శనివారం మాట్లాడినప్పుడు మేము ప్రతి ఉదయం జూమ్ మీటింగ్ అయిన తర్వాత మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. ఈ వాక్య విషయమే తను ఏం మాట్లాడినా పరిచర్య గురించి వేరే బయట విషయాలు ఏమి మాట్లాడతాను, ఏం మాట్లాడినా కూడా దేవుని యొక్క పరిచర్య గురించి దీన్ని ఎలా విస్తరించాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన తప్ప, పరిచర్య గురించి తప్ప వేరే విషయంలో ఎక్కడ కూడా దాన్ని వేరే విషయాలు బయట విషయాలు మాట్లాడేవాడు కాదు. ముఖ్యంగా పరిచర్యలో ఎవరైతే మరి తను నేర్చుకున్నటువంటి వాక్యం నేర్చుకున్నటువంటి సేవకుడి పట్ల కృతజ్ఞత ఈ రోజు వరకు నేను మొదటి నుంచి చూస్తున్నాను. ఈ 4 ఇయర్స్ నుంచి ఆ సేవకుడి పట్ల కృతజ్ఞత కలిగి ఆ సేవకుడిని గౌరవించే విధానం, అలాగే పరిచర్లో ఉన్నటువంటి పెద్దలను, అలాగే చిన్నవారిని అందరినీ కలుపుకుంటూ తను గౌరవించే విధానం, ఇవన్నీ చూసినప్పుడు
అటువంటి ఒక నమ్మకమైనటువంటి సహకారం నిజంగా దేవుని సేవకులకైతే ఒక తిమోతి లాంటి ఒక కుమారుడు లాంటి వాడు. అటువంటి మరి ఒక సహకారిని, ఒక నమ్మకమైనటువంటి నాయకుడిని మేము కోల్పోయామంటే మా పరిచర్యకి చాలా నష్టమే. కానీ అయితే తను మా అందరికి ఎంత ఇష్టడుగా అన్నప్పుడు దేవుడు ఇంకా ఎక్కువగా దేవుడు ఇష్టపడి ఉంటాడు తను నాతో ఉండాలని. అందుకే తను పిలుచుకున్నారని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రార్థన చేయండి తన కుటుంబం కొరకు, తన భార్యకు మరి ఆదరణ కలగాలి ఈ సమయంలో. ఎందుకంటే మనం ఎవరం మనుషులుగా ఒక మాట చెప్పి వెళ్ళిపోతాం. కానీ ఆ కుటుంబాన్ని ఆదరించాలంటే ఆ తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, ప్రాముఖ్యంగా నిక్కిని, మరి చిన్న బిడ్డ రేమ ఇందాకే డాడీ గురించి అడుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే కేవలం ప్రభు మాత్రమే ఆదరించగలరు. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా పరిచర్యలో ప్రాముఖ్యంగా ఒక నమ్మకమైనటువంటి నాయకుడిని, సహకారిని మేము కోల్పోయాం. మరి ఇది చాలా మాకు తీరని నష్టమే. కానీ మరి ప్రభు తన ఉద్దేశం ఏంటో మన ఉద్దేశాలు ఎన్నో ఉంటాయి. తను మాతో ఉంటే ఇంకా పరిచర్య ఘనంగా ఇక్కడ జరిగించాడు అని. కానీ ప్రభు ఎందుకని తన్ని అంగీకరించారో తన మరణానికి, అది మనకి ప్రభు మరి భక్తుల మరణం మరి అది ఆయన ఆయన ఇష్టం కాబట్టి మనం ఎవరం కూడా దాని విషయంలో మనం మాట్లాడలేం. కాబట్టి ప్రార్థన చేయండి. ఆ, కాబట్టి ఇంత నమ్మకమైనటువంటి సహకారిని నేను చూసినటువంటి మా పరిచర్లో ఎంత నమ్మకమైనటువంటి సహకారి, నిజంగానే దేవుని సేవకులకు ఒక ప్రియమైన కుమారుడు లాంటి వాడిని కోల్పోయాం. కాబట్టి మరి అటువంటి వ్యక్తి గురించి నాకు సాక్ష్యం చెప్పే కృప నాకు ఇచ్చినందుకు ప్రభువును ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి అధ్యక్షులకు కూడా వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓకే పాస్టర్ గారు, వందనాలు. మరి ఈ యొక్క భూస్థాపన కార్యక్రమ మీటింగ్ మనం ఇక్కడ 12 వరకే ఉంటుంది. సో కనుక సాక్ష్యాలు చెప్పేవారు చెప్పవచ్చు. ఆ తర్వాత వాక్యం ఉంటుంది. ఎవరైనా ఒక నిమిషం లేదా 2 నిమిషాల కోసం తెచ్చుకుందాం. దైవ సేవకులు జకరియా పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రేయర్ చేశారు. ప్రార్థన ఆదరణ కొరకు. ప్రేయర్ తర్వాత మీరు చెప్తారు. స్తోత్రాలు పరిశుద్ధిగా మోహనకు తండ్రి, మీకు వందనాలు ప్రభావ, స్తోత్రాలు ప్రభావం తండ్రి. నేను చనిపోయినా బ్రతికినా ప్రభావం మరి ఈ సమయంలో ప్రభావం పడుతుంది. మరి ఇక్కడ అంత జనాలు కూడున్నామంటే ప్రభా, మరి మీ యొక్క ప్రియ కుమారుడు తిమోతి లాంటి పరిచర్య చేసి ప్రభా, మరి తన యొక్క జీవితాన్ని ముగించాడు ప్రభా. మరి తండ్రి మొన్నటి దినమంది యాక్సిడెంట్తో ప్రభావం తండ్రి, మరి ప్రభావం పడుతుంది. మరి ఆ ఘోరానికి తోడుతో ప్రభా చనిపోయించున్నాడు. దేవాన్ని స్తోత్రాలు ప్రభావం మరి తండ్రి. ప్రభులని నిద్రించిన వారు ధన్యులని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోవా భక్తుల మరణము మన దృష్టికి విలువైనదిగా ఉంటుంది ప్రభా. స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి మరణం చూడక బ్రతుకున్నారు ఎవరు లేదు. కానీ దేవా ప్రతి ఒక్క మరి సమయంలో ప్రభా మరి తండ్రి మీరు పిలుచుకున్నప్పుడు మరి ప్రభా మరి జెండా రంగన్నప్పుడు మీరు మరి తండ్రి వెళ్తున్నారు ప్రభా. మరి అందరి బట్టి మీ స్తోత్రాలు. మరి మీ విశ్రాంతిలో మరి మీతో పాటు ప్రభా మరి తండ్రి గడపడానికి దేవా నిరంతరం జీవించడానికి ప్రభా మరి మీరు తీసుకెళ్లారు. అందరి బట్టి మీ స్తోత్రాలు వందనాలు. మీరు చేయాలి కుటుంబానికి ప్రభా, తల్లిదండ్రులకు చెల్లెలకు మరి వాళ్ళకు ప్రభా మరి తండ్రి ఆదరణ మీరు దయచేయండి, ఓదార్పు దయచేయండి ప్రభా. దేవా ఇది మరి పేర్లు ఇచ్చుకునే సమస్య ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరే ఆదరణకర్తగా వారికి తోడుగా ఉండండి దేవా. ఈ యొక్క భూస్థాపిత కార్యక్రమం కొరకు మరి సిద్ధపరుస్తుండగా ప్రభా మరి కార్యక్రమాల చుట్టూ మీరు తోడుగా ఉండండి దేవా. సమస్తంలో మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ మీకు వందనాలు చెల్లించుకొని మీ దీనాస్తులకు అప్పగించుకొని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఎవరైనా ఎందుకు వస్తే సాక్ష్యం చెప్పొచ్చు. రాజేష్ పాస్టర్ గారు ఉన్నారు.
ప్రభుని యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు దేవుని సేవకులు ప్రశాంత్ గారి సమాధి కార్యక్రమానికి చేరువచ్చిన బంధువులు, స్నేహితులు, విశ్వాసులు, సంఘాల ప్రియులందరికీ ప్రేమపూర్వక వందనాలు. తన భార్య భవిష్యత్తు ఏమైపోతుందో, లిసి భవిష్యత్తు ఏమైపోతుందని మనం ఎవ్వరూ బెంగపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రశాంత్ తన భార్యకి ప్రభువుని ఎలా నేర్చుకోవాలో నేర్పించాడు, సంగతులు ఎలా వినాలో నేర్పించాడు. ఏ విషయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా ఆదరించగలిగే వాక్యాన్ని ప్రశాంత్ తన భార్యకి వినటం, దాని మీద ఆధారపడటం నేర్పించాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యం నన్ను బ్రతికించాను, బాధలలో అదే నాకు నెమ్మది ఇచ్చాను. ఆ వాక్యాన్ని వినటం, ఆ వాక్యాన్ని గ్రహించడం నేర్పించాడని తనే మాకు ఉదయం సాక్ష్యం చెప్పింది. కాబట్టి తన భర్త తనకి ఏమి నేర్పాడో ఆ వాక్యం వినటం నేర్పాడు. కాబట్టి తను వినే వాక్యం ఖచ్చితంగా తనకు ఆదరణ ఇస్తుంది. తన భవిష్యత్తు దేవుడు ఎంత పలికిన వాడు ఖచ్చితంగా గొప్ప వెలుగుమయమైన భవిష్యత్తులోనికి నిస్సిని తన బిడ్డల్ని తన గర్భంలో ఉన్న బిడ్డకు నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా నమ్మి ఆమేన్ చెప్పండి. ప్రభు ఖచ్చితంగా అదే చేస్తాడని నేను నమ్ముతున్నాను. మాత్రమే కాదు, ప్రియుడు ప్రశాంత్ గారు దేవుని తాను కట్టుకున్నాడు సత్యవాక్యం చేత, కృపావాక్యం చేత. తన ఇంటిని కట్టుకున్నాడు, తాను నిర్మించబడ్డాడు, తన ఇల్లు నిర్మించబడింది. తన స్నేహితులు, తనకు తెలిసిన వారు అనేక మందిని సంపాదించాడు. తను ఎరిగిన సత్యం ద్వారా కుటుంబాలను, జీవితాలను వెలిగించాడు, ప్రాంతాలను కూడా వెలిగించాడు. ఉదాహరణ, మనం చూసిన BBC కాన్ఫరెన్స్లో తన ద్వారా జరిగించిన ఈ పని ద్వారా సేవకులు, వద్దలనబడిన వారు అనేక మంది సత్యాన్ని తెలుసుకున్నారు. దేవుని గురించిన సంగతి విషయంలో సంతోషించారు, ఆనందించారు. కాబట్టి ఆ ప్రియుని ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే, తన ముందు తాను ప్రభు త్వరగా వస్తాడని నమ్మాడు అనమాట. త్వరగా ప్రభు వస్తాడని నమ్మాడు తాను. కనుక తన ముందు ఉన్న ఆ కాలంలో ఎంతో ఎక్కువ పని చేశాడు. అతను మనకి మిగిల్చింది ఏంటంటే, నమ్మకంగా పనిచేశాడు, యోగ్యుడు. అతని నుంచి మనం నేర్చుకుంటుంది ఏంటంటే, ప్రభు త్వరగా రాబోతున్నాడు. హెబ్రీ పత్రిక 10:38 ఇక వచ్చుచున్నవాడు ఆశించే వస్తాడు, త్వరగా వస్తాడు. మన ముందు తక్కువ సమయం ఉంది. ఆ ప్రియుని ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఆ ప్రియునిలాగా ఎక్కువ పని చేద్దాం. ప్రభు మనం పిలిస్తే ఆయనలాగా మనం కూడా అప్పగించుకొని వెళ్ళిపోదాం. ప్రభు పిలిచాడు, అప్పగించుకున్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి తాను ఏ సత్యాన్ని నమ్మాడో ఆ సత్యాన్ని బట్టే కుటుంబాన్ని కట్టాడు. ఆ కుటుంబం, ఆ వ్యక్తులు ఖచ్చితంగా గొప్ప వెలుగు చూస్తారు, నేను నమ్ముతున్నాను. ఆ ప్రియుడు మనకు మిగిల్చిన మాదిరి మన ముందున్న తక్కువ సమయంలో ఎంత ఎక్కువగా ప్రభు కొరకు ప్రయాసపడాలి. మీరు ఉదయం వింటే తన భార్య సాక్ష్యం నిజంగా మా ప్రియులు అన్నారు, ప్రతి భార్య తన భర్త గురించి ఇలాంటి సాక్ష్యం చెప్పాలి అని చెప్పారు. అంత మంచి సాక్ష్యం నేను విన్నా. భార్య దగ్గర సాక్ష్యం, బయట చాలా సాక్ష్యాలు ఉంటాయి, భార్య అంత గొప్ప సాక్ష్యం ఏమిటో మేము చూసాము. నిజంగా మేమందరం ఆ ప్రియుడు అసలు మాతో ఉండడు అనేది మేము అనుకోలే. ప్రభు వచ్చే వరకు మేమందరం కలిసే సాగిపోతాం అనుకున్నాం. కానీ ప్రభు మరి నాకు బాగా ఇష్టం అన్నట్టుగా ఆయన్ని ఆ కుటుంబం కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. వారు నమ్మిన సత్యం గొప్పది, ప్రభు గొప్పవాడు. నిస్సి జీవితంలో, బిడ్డల జీవితంలో గొప్ప వెలుగు కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు మనందరికీ క్షేమం కొరకు, కుటుంబ ఆదరణ కొరకు జీవించడం. దయగల తండ్రి, మా ప్రియుడు తన ముందు మీరు ఉంచిన దినాలలో నాన్న ఎంతగా ప్రయాసపడాలో మీ కొరకు అంత ప్రయాసపడాడు. తను కట్టుకున్నాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు, తన వారందరినీ కట్టాడు, ప్రాంతాలను కట్టాడు, నీ కొరకు అనేక మందిని సంపాదించాడు. అతి ప్రియుడిగా ప్రభు నీ పిలుపు అందుకొని వచ్చాడు. ఆయన మా ముందు ఉంచిన మాదిరిలో మేము సాగిపోవాలి. అతి మాదిరికరమైన వ్యక్తిని మాతో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. లిసి, రేమ తన గర్భంలో, లిసి గర్భంలో ఉన్న బిడ్డ, వారి భవిష్యత్తు గొప్ప వెలుగుమయంగా మీరు చేశారని నన్ను
యేసు ప్రభు పేర స్తోత్రాలు చెల్లించి ఆదరణ మాటలు తెలియజేస్తున్నాం తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చినందుకు చేరుకోండి. ఓకే, వందనాలు. ఇంకెవరైనా? సతీష్ అన్న. ప్రభు నామమున వందనాలు. మనందరికీ ఇది బాధాకరంగా అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వదిలినప్పుడు ఆ ఇంటికి తిరిగి చేరాలని ఆతృతపడుతున్నాం. అయితే ఆయన కూడా తిరిగి తన ఇంటికి వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. 116 కీర్తనలో, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుకుని, నేను కుంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. మనం బతికిన రోజులు కూడా సంతోషం తక్కువ, దుఃఖ, బాధ, యాతన ఎక్కువ. శరీరానికి తీవ్రమైన గాయాలైనప్పుడు దాన్ని సరి చేయబడడానికి అవకాశం ఉంది, కానీ మనసుకు తీవ్రమైన గాయమైనప్పుడు మనకు సరి చేసుకునే అవకాశమే లేదు. అందుకే బతికిన దినములన్నీ యాతన, వేదన, ప్రయాసమే కూడుకున్నట్టుగా వాక్యం చెప్తున్నది. చివరిగా మనకు మరి విశ్రాంతి, క్షేమము విస్తరింపజేసేది ఎక్కడంటే, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. విశ్రాంతిలో ప్రవేశించినప్పుడే నిజమైన మనకు పరిపూర్ణమైన నిత్యమైన శాంతి విస్తరింపజేసే అవకాశం ఉంది. 9వ వచనం, సజీవులున్న దేశములో నేను యెహోవా సన్నిధిని కాలము గడుపుదును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సజీవులు ఉండే దేశంలో దేవుడు ఆయనను సదాకాలము దేవునితో గడిపే అవకాశము ఇచ్చినందుకు మరి దేవుని మనం స్తుతించాలి. దేవుని కార్యాలు మనకు అంతుబట్టవు. అవి మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు ఎంతో బాహుల్యములు, ఎంతో ఉన్నతమైనవి. కాబట్టి అది మనము పరిశుద్ధాత్మ శక్తి చేత వాక్యానుసారంగా మనము ఆలోచించినప్పుడే అది మనకి అవగతమవుతుంది. అయినప్పటికీ కూడా, బాధాకరమే అయినప్పటికీ కూడా, మరి ఆయన సాక్ష్యము, ఆయన మనతో ఉన్న ఆ తగ్గింపు స్వభావము, ఆ మన్నన అనేది అంత వయసులో ఎవరి దగ్గర మేము కూడా చూడలేదు. అయినప్పటికీ దేవుడే మరి ఆయనను దగ్గరికి పిలుచుకున్నట్టుగా మనము వాక్యం ద్వారా తెలుస్తున్నది. దేవుడు ఈ మాటలు తీర్చుగా అవకాశం ఇచ్చినారు. వందనాలు. ఇంకెవరైనా? ఓకే, మన వయసులో వాక్యం కంటే ముందు ప్రార్థన మన రాజారాం అంకుల్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దానికన్నా ముందు ఒక 2 మాటలు. ప్రశాంత్ గారికి యాక్సిడెంట్ అయిందని తెలిసిన తర్వాత డ్రీమ్స్లో పట్టలేదు, మరి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళారని శస్త్రచికిత్స కూడా జరిగింది, సక్సెస్ అయిందని చెప్పి సంతోషించి ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళి చూద్దామని అనుకున్నాను. కానీ ఈ విధంగా చూస్తానని అనుకోవడానికి అవకాశం ఇచ్చింది. మరి సమస్తము దేవుని యొక్క సంకల్పము, మనం ఏమి చేయలేము. ఒక్క మాట చదవండి బైబిల్లో నుండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం. ఒకటిసారి దేవుని దాసులు ఎవరైనా దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనము. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారని చెప్తున్నారు. ఈ మాటలు గమనించండి. పరలోక సేనల ఎడల, భూనివాసుల ఎడలను అది తన చిత్తము చొప్పున జరిగించువాడు. సమస్తము జరిగించేది దేవుడే. ఆయనే సర్వాధికారి. పరలోకమందు భూమి మీద సర్వాధికారి అయిన దేవుడు. ఆయన కింది ఏమంటాడు? కింద
ఆయన సమస్తము జరిగించినప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఉన్నారా ఎవరైనా సమర్థులు? ఇది ఎలా జరిగిందని మనం అడగగలమా? మనం చెప్పగలమా? లేదు. కాబట్టి ఆయన చిత్తమైంది ఆయన తీసుకున్నాడు. కాబట్టి మనము చింతించాల్సిన అవసరం లేదు. కానీ కుటుంబము కొరకు మనం ఆదరణ కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మహాగణుడవైన దేవుడవు తండ్రి, మహోన్నతుడవు, సర్వాధికారివి. పరలోకమందు భూమి మీద పాతాళమందు సర్వాధికారము మీదే. ఇందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము తండ్రి. మీకు వందనాలు. పాతాళములో నుండి మమ్మల్ని విడిపించి విడుదల చేసి పరలోక రాజ్యమును నిత్య జీవముని మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభునందు మాకు అనుగ్రహించావు నాయన. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ కుమారుడు ప్రశాంత్ విషయంలో మీ పాద సన్నిధికి వచ్చి మీ దాసులమైన మేము, బంధువులు, మిత్రములు తండ్రి మీ సన్నిధిలో ఉన్నాము. అయ్యా, ఇది మీ చిత్తము, మీ సంకల్పము. మీకు తెలియకుండా సృష్టిలో ఏమి జరగదు నా తండ్రి. మరి ప్రభా, కుమారుని మీ సన్నిధికి చేర్చుకున్నారు. విడువబడినటువంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకము చేసుకోనండి. ముఖ్యంగా భార్యను తండ్రి ఓదార్చండి, బలపరచండి. ఇప్పుడే సాక్ష్యం విన్నాము నా తండ్రి. ఆ బిడ్డను దీవించండి. భవిష్యత్తు జీవితమును తండ్రి మీ దయగల చేతిలో పెడుతున్నాము తండ్రి. ఆమె గర్భవాసంలో ఉన్న బిడ్డను కూడా మీరు చూస్తున్నారు నాయన. సహాయం చేయండి, ఆదరించండి. తల్లిదండ్రులను బలపరచండి నా తండ్రి. మీ కృపలో భద్రపరచండి. వారు శేష జీవితము తండ్రి మీకు నమ్మకంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మీ సన్నిధిలో కూడుకున్న మీ దాసులు, బంధువులు, మిత్రులు అందరినీ ప్రభువా మీ కృపలో భద్రపరిచి మీరు ఆకడ కృప మమ్మల్ని సిద్ధపరచమని మీ పాదాలకు వందనాలు చెల్లించి యేసుక్రీస్తు ప్రభు నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ. మొన్ననే మరి సెప్టెంబర్ 30, 1, 2 అక్టోబర్ 3 వరకు ఇక్కడ చాలా పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. ప్రశాంత్, రేవంత్ మరియు ఆశీష్ వీళ్ళు కలిసి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మీటింగ్స్ ఏర్పాటు చేశారు. సోదరులు దైవ సేవకుడు మన మధ్యలో లూక్ బర్నబాస్ గారు 4 రోజులు కూడా 4 days కూడా చక్కగా వర్తమానం అందించారు. మరి వాళ్ళ సేవకులు ఆదరణ చాలా మంది వచ్చారు, దాదాపు 120 మంది. సో అదే రీతిలో మరి మన మధ్యలో దైవసేవకుడు లూక్ బర్నబాస్ గారు మరి ఫిలదెల్ఫియా చర్చ్ నుంచి మరి ఉన్నారు. వారి స్థాపకులు. సో కనుక ఈ సమయంలో మరి ఈ ఆదరణ పొడి కొరకు లేక భూస్థాపన కార్యక్రమం కొరకు మనము వాక్యం విందాం. సో ఈ సమయంలో మన దైవసేవకుడు మరి లూక్ బర్నబాస్ గారు ఉన్నారు. వారికి ఈ సమయాన్ని ఇద్దాం, వాక్య పరిచయం చేద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రశాంత్ గారి ఈ భూస్థాపన కార్యక్రమానికి చేరవచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ, బంధువులకు, స్నేహితులకు, పెద్దలకు, దేవుని సేవకులకు, అలాగే వేదిక మీద ఉన్న అధ్యక్షులు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రశాంత్తో ఈ మధ్యకాలంలో బర్త్డే కూడా జరిగింది ఇదే నెలలో. మరి ఆ రోజు జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మరలా ఫోన్ ఆన్ చేసినప్పటికీ సుమారు 11 గంటల సమయానికి చాలామంది తనకు విషెస్ పెట్టారన్నమాట. అంటే ఆ ప్రియుడిని వారు ఎంత ప్రేమిస్తున్నారో నేను ఆ రోజు చూసి చాలా సంతోషించాను. ఆ రోజు బుధవారం సాయంత్రం ఫోన్ చేశాడు నాకు. రాత్రి ఒక కూడికి ముగించుకొని మరో కూడికి వెళ్తున్నప్పుడు, అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయి అని అంటే, ఉదయం కదరా ఫోన్ చేయాల్సింది, ఇప్పుడు చేసేవి ఏంటంటే నవ్వుతున్నాడు. ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోమవారం రోజు మరి హైదరాబాద్లో బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాము. ఆదివారం ఆరాధన తర్వాత నేను ఒక రోజు అక్కడ ఉండి, నువ్వు మార్నింగ్ అక్కడ ఖాళీగా ఉంటున్నావు కదన్నా, నువ్వు ఇక్కడికి రా, ఆదిలాబాద్లో కూడా బైబిల్ క్లాస్ పెట్టు, నీకు నేను మధ్యాహ్నం నుంచి బస్సు ఎక్కిస్తానని ఆ బస్సు వివరాలు అన్నీ కూడా నాకు పెట్టాడు. కరెక్ట్గా అదే సోమవారం తను హాస్పిటల్లో ఉన్నాడు. నేను కూడా సోమవారం అక్కడ బైబిల్ క్లాస్ నిమిత్తం అక్కడ ఉండటం, తనకి సర్జరీ జరిగినంతసేపు కూడా మేము అక్కడ ఉన్నాం. తెలిసిన మరి కుటుంబం, స్థానిక సంఘ కుటుంబం ద్వారా డాక్టర్ గారు తెలిసినందున లోపల విషయాలు స్పీడప్ చేసి
తెలుసుకోవడం జరిగింది. ఆపరేషన్ చక్కగా జరిగిందని తెలుసుకొని నేను తిరిగి మరల మా ఊరు జగన్నాథపురం వెళ్ళిపోయాం హైదరాబాద్ నుండి. అయితే తర్వాత రోజు మార్నింగే అశోక్ అన్న ఫోన్ చేసి ఈ విషయం చెప్పినప్పుడు ఇంకా కూడా తను మీద నిరీక్షణ ఉంది. తను ఉంటాడు, తను లేస్తాడు, తన విషయంలో ఇంకా పని ఉంది అని నేను అనుకుంటూ ఆ మాటలు నేను నమ్మలేకపోయాను. చాలాసేపు చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఇది నిజమేనా అని అడుగుతున్నారు. అయితే ప్రభువు తన విషయంలో నేను ప్రార్థన చేసినప్పుడు నా హృదయంలో ఒక మాట ఉంచాడు. అది నేను చెప్పి కరెక్ట్గా అధ్యక్షులు సూచించిన సమయానికి 5 నిమిషాల ముందే మనం ముగించుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళటానికి ప్రభు సహాయం చేస్తాడు. ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో నుండి ఎక్కువ వచనాలు ఎక్కువ వాక్యాలు ఇప్పుడు చెప్పే సమయం కాదు కాబట్టి ప్రభు ఏం చెప్పారో అది నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు నాకైతే ఇది ఎలా అనిపించిందంటే ఇష్టపడుచున్నాను అని ప్రశాంత్ చెప్పినట్టు అనిపించింది. అందుకనే ఈ ఫ్లెక్సీ మీద కూడా ఆ వచనాన్ని వ్రాయమని తమ్ముడు వాళ్ళు అడిగినప్పుడు చెప్పాను. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. తర్వాత 11వ వచనంలో కావున మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాం. కృపగల మా తండ్రి, నీ వాక్యాన్ని మాకు మీరే అందరి హృదయాలు ఆదరించినట్లు ఈ కూడికంతా యేసుక్రీస్తు మహిమ కొరకు జరుగునట్లు ప్రశాంతి యొక్క ఆసక్తి ఇక్కడ నెరవేర్చబడును గాక. వాక్యాశక్తి, ప్రార్థనాశక్తి, పరిచర్య ఆసక్తి, నాయన అనేకులను ప్రోత్సహించే ఆసక్తి కలిగిన నా ప్రియుని, మీ ప్రియుని ఆసక్తి నెరవేర్చబడును గాక ప్రార్థిస్తూ, దూరము నుండి వచ్చి కూడా చాలామంది నిలబడి నీ ప్రియుడిని ప్రేమిస్తూ ఇక్కడ ఉన్నారు. వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. కూడికి ముగింపు వరకు కూడా సహాయం చేయండి. ముఖ్యంగా బంధువులను, మీ ఇంటి వారిని, నిస్సీని చెల్లి నిస్సీని, వారి కుమార్తెను, అలాగే గర్భంలోని శిశువును మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించమని, వారి తల్లిదండ్రులను అలాగే వారి అత్తమామలను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకునే భాగంలో 2 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో 2 మాటలు ఉన్నాయి. ఒకటి ధైర్యము. సాధారణంగా మనం ఈ 2 కూడా ఒకదానికొకటి విరోధమైన వచనాలు లేకపోతే విరోధమైన మాటలు అని మనం అనుకుంటాం, కానీ ఈ 2 కూడా ప్రశాంతిలో కనిపిస్తాయి స్పష్టంగా. ఒకటి ధైర్యం. ప్రశాంత్ గారికి ఉన్న ధైర్యం ఏంటంటే వచనం 5లో మనం చూస్తున్నాము. పైనుండి చెప్పాడు చూడండి, దేవుని చేత కట్టబడిన నిత్యమైన ఐదవ వచనంలో దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఇది ప్రియమైన తమ్ముడు ప్రశాంత్ గారికి ఉన్న ధైర్యం. ఇది నిత్యమైన నివాసం కాదు, శిథిలమైపోయేది. ఇది భూ సంబంధమైనది. అయితే నేను పైనుండి వచ్చే శరీరాన్ని, అనగా ఘనమైన శరీరాన్ని, బలమైన శరీరాన్ని, అమర్త్యమైన శరీరాన్ని, అక్షయమైన శరీరాన్ని, పరలోక సంబంధి పోలిక కలిగిన శరీరాన్ని నేను ధరించుకోవడానికి నేను సిద్ధపరచబడ్డాను అనేది ప్రియుడు ప్రశాంత్కున్న ధైర్యం. మనమందరం ప్రకటన గ్రంథం 19:8 చదువుతాం. గొర్రెపిల్ల పెండ్లి భార్య తను తాను సిద్ధపరచుకుంది. ఈ సిద్ధపాటుకి అలాగే ఇక్కడ మనం చదివిన సిద్ధపాటుకి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. రక్షించబడినప్పుడే మనం దేవుని పిల్లలమైనప్పుడే మహిమ దేహం కొరకు ఆయన మనలను సిద్ధపరిచాడు మాత్రమే కాదు, దానికి సంచకరువుగా 5వ వచనంలో పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. ఈ ధైర్యము ప్రియమైన తమ్ముడిలో ఉంది. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఆ ధైర్యం గలవారు మాత్రమే అనేకులను కలవరములో నుండి బయటికి తీసుకొని వచ్చి రక్షణ విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగిస్తారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 19 నుంచి 22 వచ్చిన భాగాల్లో ఉన్న
ఆ సంపూర్ణమైన నిశ్చయత తన మాత్రమే కాదు, తనతో పాటు ఉన్న వారందరికీ ఇచ్చాడు. ఇందాక ఉదయం ఒక కొత్త తమ్ముడిని ఈ మధ్యలోనే నాకు పరిచయం చేశాడు. ఆ తమ్ముళ్ళలో కూడా వచ్చిన కొత్తలో ఉన్న దానికి ఆసక్తికి ఆ తర్వాత ప్రశాంత్ తన మీద ఎంత ప్రభావం చూపించాడంటే, తన రక్షణ విషయంలో మరి నిశ్చయత కలిగిన వాడు, అనేకులకు ఆ నిశ్చయతను పుట్టించిన వాడు. యేసు ప్రభు చెప్పారు యోహాను 14:19, నేను జీవించున్నాను గనుక మీరును జీవింతురు. ప్రశాంత్ జీవించాడు, ఆయన నిశ్చయత కలిగిన జీవితాన్ని జీవించాడు. ప్రభు చెప్పారు ఎఫెసీ 4:29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అనుకూల వచనమే గాని దుర్భాష ఏదైనా మీ నోట రానీకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. నిజంగా ప్రియమైన తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు ఎదుటున్న విశ్వాసిలో మరి విశ్వాస విషయంలో అనగా రక్షించబడిన అనుభవంలో ఒక సంపూర్ణమైన నిశ్చయతను కలిగించిన వాడుగా ఉన్నాడు. మరి ఈ ప్రాంతంలో అలాగే మాతో పాటు ఎక్కడ మీటింగ్స్కి వచ్చినా తమ్ముని ద్వారా అనేక మంది నిశ్చయతను పొందుకున్నారు. ఆ వరుసలు ఇక్కడ ఉన్న ప్రియమైన తమ్ముళ్ళు కూడా ఉన్నారు. మరి మనమందరం కూడా ప్రశాంతిని బట్టి ప్రభుకి హృదయపూర్వక 2 చేతులు ఎత్తి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. మరి నిజంగా ఈ కుమారుడు, ఈ ప్రియుడు ధైర్యము గలవాడు, ఆ ధైర్యాన్ని నింపాడు. నిస్సీకి ఎవరు చెప్పాలి అని అన్నప్పుడు, అది ఆ చీటి నా మీద పడినప్పుడు అంటే నాకు చెప్పమని చెప్పినప్పుడు నేను చెల్లికి ఎలా చెప్పాలి అని ఈ ఉదయకాలం అనుకుంటున్నప్పుడు, ఆ బిడ్డలో నేను కాదు తను సిద్ధపరిచింది, తన భర్తే తను సిద్ధపరిచాడు. మాకు అర్థమైపోయింది. నేను తనను తన భర్త ఎంత సిద్ధపరిచాడో తను మాట్లాడుతున్నప్పుడు నేను అప్పుడు చెప్పాను, మరి నిన్ను పరిపూర్ణంగా సిద్ధపరిచాడు కాబట్టి తన పని ముగించుకొని తను వెళ్ళాడు అనేది నాకు అర్థమైంది. తన సాక్ష్యము వింటున్నప్పుడు అనేక మందిలో తను చేయాల్సిన పని ముగించబడింది. ఆ బిడ్డతో నేను మాట్లాడుతున్నప్పుడు ప్రభు నా హృదయంలో ఏం చెప్పాడంటే, ప్రశాంత్ నువ్వు వస్తావా అని ప్రభు అడిగినప్పుడు, అబ్రహాము ఆ పిలుపు నాకు లోబడినట్లుగా ప్రభు నేను వస్తాను అని చెప్పాడు. చాలామంది చెప్తారు ప్రశాంత్ అన్న పొద్దుడు లేస్తే చాలు మిమ్మల్ని కలవరిస్తాడు, బర్ణబన్న అంటాడంటే, నాకు హృదయంలో ప్రభు ఇలా అనిపించాడు. నేను కూడా నువ్వు ప్రశాంత్ ఉండాలి అని కోరుకున్నాను కదా, కానీ నేను ఒక ప్రక్క ప్రశాంత్ నువ్వు ఉండు అని అంటే, అటుప్రక్క ప్రభు ప్రశాంత్ నువ్వు వస్తావా అని అన్నప్పుడు ఆ ప్రశాంత్ ప్రభువుని ప్రేమించి ఆయన పిలుపుకి లోబడి నేను వస్తున్నాను ప్రభు అని ప్రశాంత్ వెళ్ళిపోయాడు. సో అది నాకు అర్థమైనప్పుడు ఆ పిలుపు నాకు లోబడి ఆయన వెళ్ళాడు. మరి మనం కూడా ఆ పిలుపును గౌరవించాలి. ఎందుకు ఆయన ఆ పిలుపుకు లోబడ్డాడంటే, ఖచ్చితంగా అతనిలో ఉన్న ధైర్యం. ఆ ధైర్యం ఏంటంటే, దేహమును విడిచి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాను. ఆ ధైర్యం ఉంది. ఆ ధైర్యాన్ని మన మధ్య ఆయన ప్రదర్శించాడు. ఆఖరిగా 11వ వచనం, ఆయనలో ప్రభు విషయమైన భయం కూడా ఉంది. నా రక్షణ విషయంలో నాకు నిశ్చయత ఉంది అని జీవించాడు. కానీ ఆ నిశ్చయతను ఒక అడ్వాంటేజ్గా, ఒక లైసెన్స్గా, అంటే నేను దేవుని బిడ్డనే, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచినా దేవునితో ఉంటాను, ఆయన ఎప్పుడు వచ్చినా నేను ఆయనతో ఉంటాను అనేది ఆయన దుర్వినియోగం చేసుకోలేదు. యోధాపత్రిక 1:4 చెప్పినట్లుగా దేవుని కృపను ఆయన దుర్వినియోగం చేసుకోలేదు. కొరింథీ 2వ పత్రిక 6:1 చెప్పినట్లుగా ఆయన దేవుని కృపను వ్యర్థం చేసుకోలేదు. గలతీ 2:21 చెప్పినట్లుగా ఆయన దేవుని కృపను నిరర్థకం చేసుకోలేదు. కానీ ఆ కృపను ఆయన ఎలా వినియోగించుకున్నాడంటే 10వ వచనంలో చెప్పాడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతాను, ఆ దినాన నేను దేహంతో చేసిన చెడ్డవాటికి మంచివాటికి కూడా నాకు ఫలం ఉంది అనే విషయంలో ఆయన ప్రభువుకు భయపడ్డాడు. ప్రభు భయము ఆ బిడ్డలో మనం స్పష్టంగా చూస్తాం. లాస్ట్ వీక్లో నేను వాక్యం చెప్తున్నప్పుడు ఆదికాండం 22 నుండి మా పరిచర్లో దేవుడు ఒక వర్తమానం చెప్పాడు. అదేంటంటే, ఒకవేళ నీ ప్రియకుమారుణ్ణి నేను అడిగితే నువ్వు ఇస్తావా అనే ఒక వర్తమానం వచ్చింది. మాకు ఛాలెంజ్ వచ్చింది అనమాట. మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. మేము అనుకున్నాం, ఆ ప్రియకుమారుడు ఎవరు, ప్రభు ఇస్తే ఆ తర్వాత అతని విషయంలో ఉండే పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తున్నప్పుడు నిజంగా
నేను ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను. మాకు ఆదికాండం 22లో ఇస్సాకు ఎలా అడిగాడంటే, నాన్న దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఏది అంటే ఆనాడు అబ్రహాం ఏమన్నాడండి? యెహోవా ఈరే అన్నాడు కదా. నిజంగా నేనైతే నమ్ముతున్నాను ఆ ప్రియుడు, దేవుడు కోరుకున్న ఆ ప్రియుడు ఆ ఇస్సాకు. చెప్పండి ఎవరు? ప్రశాంతే. అయితే ఉపమాన రీతిగా ప్రశాంతిని ఆ రోజు ఇస్సాకును అబ్రహాం వెంటనే పొందాడు. అయితే శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి ప్రశాంత్ ఉండిపోయాడు. కాబట్టి మరలా వచ్చినప్పుడు ప్రశాంతిని మనం అందరం పొందుకుంటాం. అది ఏ దేహంతో ఆయన పొందుకుంటామంటే, మరి అది శిథిలమైపోయే దేహంతో కాదు. మన ప్రభు హెబ్రీ 1:12లో నీ సంవత్సరములు తరగవు అన్నట్లు ఎలా ఉన్నాడో అలాంటి ఒక యవ్వనమైన దేహంతో ప్రశాంతిని చూస్తామనే నిరీక్షణ మనకుంది. అటువంటి నిరీక్షణ గల వారందరూ ధన్యులు. ఆ నిరీక్షణ ప్రభు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆదికాండం 22:12లో దేవుడు మొట్టమొదటి అబ్రహామును గుర్చిన సాక్ష్యం ఏంటంటే, ఇందువలన నీవు దేవునికి భయపడువాడు. అబ్రహాము గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, నీవు దేవునికి భయపడువాడు. మరి యవ్వన వయసులో ప్రశాంత్ దేవునికి ఎందుకు భయపడ్డాడంటే, దేహంతో జరిగించిన వాటికి మనం అందరం ఫలము పొందబోతున్నాం. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. 2 విషయాలు క్రైస్తవ నిరీక్షణలో ఉన్నాయి. అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అది నేను ముగింపులో చెప్తున్నాను మరొకసారి. 1, పరలోకం నుండి వచ్చి శరీరం ధరిస్తాం. 2వది, మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతాం. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడే 2వదిగా మనం బ్రతుకుతున్నంత కాలం కూడా ఈ దేహంలో మనము క్రీస్తు న్యాయపీఠం కొరకు మనలను మనం సిద్ధపరచుకోవాలి. సత్క్రియలు ఎఫెసీ 2:10లో చెప్పిన ఆ సత్క్రియలతో సిద్ధపరచుకోవాలి. ఎన్నో సత్క్రియలు. ఆ బిడ్డ ద్వారా ఎన్నో పాటలు రాశాడు, ఎన్నో వర్తమానాలు చెప్పాడు. ఎంతోమంది ఈ మధ్యకాలంలో ఒక బ్రదర్ కూడా ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఆ ఆడియో వింటున్నప్పుడు చాలా సంతోషం వేసింది. కాబట్టి ఆయన ఎన్నో సత్క్రియలు జరిగించాడు. ఈ సత్క్రియలన్నీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కాబోతాం. ఆ దినాన్న మరి పౌలు చెప్పినట్లుగా ఆకు మాత్రమే గాక నీతి కిరీటం ఉన్నది అని చెప్పాడు. నీతిగల న్యాయాధిపతి దానిని ఇస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఈ ధైర్యము, ఈ భయము కలిగిన ప్రశాంత్ గారు మన మధ్యలో ఇప్పుడు లేకపోయినా ఆ ధైర్యాన్ని, ఆ భయాన్ని మన జీవితాల్లో కూడా ఉండాలని అతడు మృతినందియు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ కూడికలో కూర్చున్న వారు యేసు ప్రభువుని మరి నమ్మిన వారి యొక్క నిరీక్షణ ఏంటంటే, యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వారి మొదటి నిరీక్షణ, మనం దేవుని పిల్లలం, మనం ఆయనకు ప్రియులం. ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ఈ దేహంలో ఉంటాం. అయితే ఒకరోజు ఏ ప్రభు అయితే మన కొరకు సిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆయనే అమర్త్యమైన శరీరాన్ని ధరింపజేస్తాడు. తనతో సదాకాలం ఉండటానికి మనం తీసుకొని వెళ్తాడు అనేది మరి మొదటి నిరీక్షణ. 2వదిగా జీవితం. ముఖ్యమైనది రక్షణ, 2వది జీవితం. ఆ జీవితంలో చేస్తున్న ప్రతి క్రియకు కూడా ప్రతిఫలం ఉంటుందనే దైవిక భయంతో మనలను దేవుడు జీవింపజేస్తాడు. అలా జీవించడానికి ఆయన మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలను ఎల్లప్పుడూ నడిపిస్తాడు. ఎప్పుడైతే మనము దేవుని పిల్లల ఆత్మ మనలను రోమాపత్రిక 6:4లో చెప్పిన క్రీస్తు అను నూతన జీవంలోనికి నడిపిస్తాడు. ఆ జీవాన్ని మన దేహమందు ప్రత్యక్షపరుస్తాడు. మన దేహంతో సత్క్రియలు చేయడానికి మనల్ని నడిపిస్తాడు. అలాగూ దేవుని ఆత్మ పూర్ణుడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు, దేవుని ఆత్మచేత నడిపించబడినవాడు ఇప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిస్తున్నాను. యేసు ప్రభువుని ఎవరైనా అంగీకరించకపోతే, యేసు ప్రభువుని అంగీకరించి పాప క్షమాపణ పొంది మరి దేవుని పిల్లలుగా చేయబడి దైవాత్మ చేత ముద్రించబడి జీవిస్తున్న జీవిత కాలంలో మరి దైవాత్మ నడిపిస్తున్న జీవంలో మీరు కూడా జీవించి ఆ జీవంలో ఉన్న పరిపూర్ణమైన ఆనందం. నిజంగా ప్రశాంత్ ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడంటారు కదండి. మనమందరం ఇక్కడ చాలా బాధగా ఉన్నాం, మన ప్రియుడు మనతో లేడని. కానీ ఒక వాక్యములో నుండి తలంపు వస్తేనే నిస్సి నువ్వు ఇట్రా మనం ఈ 2 షేర్ చేసుకుందాం రా. కీర్తనల గ్రంథం 1 కీర్తనలో చెప్పినట్లు యెహోవా ధర్మశాస్త్రమందు ఆయన ఆనందించాడు. దొరుకుతున్న తలంపులను బట్టి మా స్నేహితుడు నిన్న పెట్టాడు. అంటే తనకి ఏదైనా ఒక థాట్ వస్తే, ఒక రెవల్యూషన్ వస్తే
అతడు షేర్ చేసుకుంటున్నాడు. ఇన్ని రెవల్యూషన్లో ఆయన ఎంత ఆనందిస్తే అన్ని రెవల్యూషన్ల యొక్క పరిపూర్ణుడైన క్రీస్తుని ఇప్పుడు ఆయన నేరుగా చూస్తున్నప్పుడు నిజంగా అక్కడ ప్రశాంత్ నాట్యం ఆడేంత ఆనందంలో ఉన్నాడు. ఈ మాట నమ్ముతున్న వారందరూ కూడా ఇదే ధైర్యంతో ఉండండి. ప్రభుని మనం స్తుతిద్దాం. మన తమ్ముడు ఆనందంలో ఉన్నాడు. మనం కూడా మన జీవితాన్ని ఒకరోజు ముగించుకొని వెళ్తాం. అయితే ఈ తమ్ముడు లాంటి సాక్ష్యమే ప్రభు మనందరి జీవితంలో కలిగించాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. చాలామంది ప్రముఖులు, పెద్దవారు, సేవకులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. అయినా కూడా మరి ప్రియమైన తమ్ముడు పక్షంగా నిలిచి వాక్యం అందించే కృప దేవుడు అనుగ్రహించాడని ప్రభుని స్తుతిస్తూ అధ్యక్షులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ప్రశాంత్ గారిలో మీరుంచిన ధైర్యం మాలో కలుగునుగాక. ప్రశాంత్ గారిలో మీరుంచిన దేవుని భయం మనలో కలుగునుగాక. ఆయన రక్షణ విషయంలో సంపూర్ణ నిశ్చయత గలవాడు. కలవరపడిన వారిని, భ్రమపరచబడిన వారిని క్రీస్తునందు స్థిరులుగా చేసినవాడు. ఆత్మచేత నడిపించబడి నాయన నూతన జీవాన్ని అనుభవించి ఆయన చేసిన సత్క్రియలన్నిటి బట్టి ఉంది. దోర్కా చేసిన సత్క్రియలు వారు క్రియలు చూపిస్తున్నారు. మీకు వందనాలు. ఒక దినం మేము అనుకున్న దానికంటే, శాబాదేశపురాణి సొలొమోను గురించి విని దానికంటే అతని సన్నిధికి వచ్చినప్పుడు తెలుసుకున్నట్లు రేపు మేమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు మేము ఊహించిన దానికంటే ప్రశాంత్ గారు ఇంకా ఉన్నతమైన బహుమానానికి అర్హుడుగా ఉంటాడని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము. స్తోత్రంలో ధైర్యము మరియు దేవునికి అనుదినం మనము భయపడటం అనేది ధైర్యము ప్రశాంత్లో ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రతిరోజు కూడా దేవునికి భయపడిన మరి ప్రశాంత్. సో మనం కూడా అనుదిన బైబిల్లో కూడా దాదాపు 365 రోజులు కూడా దేవునికి భయపడట అనే మాట ఉంది. సో కనుక మనము మన సృష్టికర్తను, మనము మన రక్షణకర్త యేసు ప్రభు. సో కనుక మనం అందరూ భయపడాలి. సో చక్కని ఒక సాక్ష్యాన్ని మరి వాక్యాన్ని చెప్పిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యం నిమిత్తమే మన శాంసన్ పాస్టర్ ఉన్నారు, ప్రేర్ చేస్తారు. మంచిది. కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందాం. మోహనతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతివైన తండ్రి పాదాలకు స్తోత్రాలు. ఈ కుమారుడు ప్రశాంత్ విషయంలో ఏ విధంగా మేము ప్రార్థిస్తామని ఊహించినటువంటి యొక్క స్థితి ప్రభువా, మరి గతించిన నెలలో మాతో మాట్లాడిన యొక్క సందర్భం చాలా అద్భుతంగా మాట్లాడించినాం అయ్యా. ఆయన ప్రేమను, ఆయన ఆప్యాయతను, ఆయన యొక్క తగ్గింపును ఇంతవరకు ఈ దాసులు తెలియపరిచించినారు. నిజమైన తండ్రి ప్రభువా, సిద్ధపాటు కలిగి ఉన్నాడు, అలాగే ధైర్యం కలిగి ఉన్నాడు, అలాగే నా తండ్రి ప్రభువా విశ్వాసాన్ని, పరిశుద్ధతను కాపాడుతున్నాడు. ప్రభువానికి వందనాలు నాయనా. ఆయన మాకొక మాదిరిగా, ఆయన సంఘానికి, సమాజానికి మాదిరిగా ఉన్నాడు. అట్టి కృప నా తండ్రి, నీ కృపతో, నీ ధైర్యంతో నీ బిడ్డను మీరు నిలబెట్టి మీకు స్తోత్రాలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా విడిచి వెళ్ళినటువంటి యొక్క వారికి సతీమణి, వారికి ఇచ్చిన కుమార్తెను, వారి కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన కుమారుని యొక్క తల్లిదండ్రులని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు వారిని ఆదరణ, ఓదార్పు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. నాయనా మరి నా తండ్రికి మీ ధైర్యము, మీ ఆదరణ, నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము ఓదార్స్తే ఆమె ఓదార్పు పొందలేదు అయ్యా. మేము ధైర్యపరిస్తే ఆమెకు ధైర్యము కలగలేదు. కానీ ప్రభువా, ఇదిగో నాయన, నీ ధైర్యము గొప్పది, నీవిచ్చే ఆదరణ గొప్పది, నీవిచ్చే అతని ప్రభు మీరు బలపరచండి, స్థిరపరచండి, ఆత్మకార్యచుతుల్లో మీకు సాయం చేయండి. ఆయన భూస్థాపన కార్యక్రమం అంతటి ప్రభు మీ చేతికి అప్పగిస్తున్నాం. ముందున్న కార్యక్రమాన్ని మీరే నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందగలరని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పాస్టర్ గారు, మరి రాజ్ కుమార్ పాస్టర్ గారు
వేదన నొందుకుంటున్నది. ధైర్యమైన విషయాన్ని ఒక్క మాట చెప్పగలుగుతూ ఉంటున్నాను. విషయం ఏంటంటే కీర్తన గ్రంథంలో 82వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను అంటాడు అక్కడ. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరునో చనిపోవుదురు రాయబడి ఉంటుంది ప్రేమల దేవుని. కనుక మరి ఆ కుమారుని విషయంలో చెప్తూ ఉంటే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ప్రేమల దేవుని బిడ్డారా, మా యొక్క ద లివింగ్ క్రైస్ట్ చర్చ్లోనే కొన్ని మాసాలు మాత్రము దైవ సేవకులుగా పనిచేసి దేవుని పిలుపును అందుకొని దేవుని వద్దకు వెళ్ళిపోయి ఉంటున్నాం. ఎవరి దేవుని కనుక కుటుంబానికి మరి తల్లిదండ్రులకు అత్తమామలకు సంఘానికి పిల్లలందరికీ పోదారు కలవాలని దేవుని నిత్యం ప్రార్థించిన వింటున్నాను. ప్రేమ దేవుని పిల్లారా, ఇంకొక విషయం ఏమిటంటే ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన విధముగా మనమందరం కూడా క్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆయన అంటున్న ధైర్యమైన మాట ఏంటంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మీరునో కలిగి ఉండుడి. చివరి మాట ఏంటంటే ఇదిగో నేను త్వరగా వస్తూ ఉంటున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు హితపరిచిన జీతం నా యొద్ద ఉంటుంది అంటున్నాడు దేవుడు. ప్రేమల దేవుని బిడ్డారా, ఆ యొక్క జీతము ఈ లోకంలో ఏంటంటే నీవు ఏ రీతిగా రక్షణలోనికి వచ్చావో ఇంకా కొంతమంది బిడ్డలను క్రీస్తులను తీసుకుని రావడమే జీతం. ఆ జీతాన్ని పుచ్చుకోవాలంటే ఈ లోకంలో మరి ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగి క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ముందుకు సాగినట్లయితే అధికమైన జీవితం మనం పొందగలుగుతామన్న విషయం నేను గుర్తు చేసుకుంటున్నాను. చివరి మాట ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన అంటున్నాడు మరణం వరకు నమ్మకముగా ఉండు, నేను జీవితం రమిస్తానంటున్నాడు. కనుక మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన కొరకు మాత్రం నమ్మకస్తులుగా ఉంటూ ఆయన పిలుపు అత్యంత వరకు కూడా మరి అల్లుడు గారు మరి నిజముగా ఇది తెలియని విధముగా అనుకోని విధముగా బిడ్డకు అది సంభవించింది. కనుక మరణం వరకు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కనుక క్షేమంగా దేవుని వద్ద చేరుకున్నాడని నమ్మి నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. ప్రేమ దేవుని బిడ్డారు, అలాంటి ప్రేమ ఆపద కలిగి మనమందరం ఉందామని నేను ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ప్రార్థిస్తాను. కృపా కనికరము కలిగిన జీవం కలిగిన జీవాధిపతి, మహిమా స్వరూపుడా, సర్వలోక సృష్టికర్త, సర్వంతరామి, సకల శరాశర సంతోషమా, సకలాశీర్వాద కారణభూతుడా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, మీ పాదపద్మాలకు శతకోటి ముద్దులు నాదా, ముద్దులు నాదా. కానీ నీ ప్రియ కుమారుడు ప్రశాంతుని మీ వద్దకు చేర్చుకున్నానని విడిచి వెళ్ళిన బిడ్డకు చిన్ని కుమార్తెకు అయ్యా, ఆ కుమారుడు అయ్యా మరి తల్లిదండ్రులకు తోబుట్టు వారందరూ గొప్ప ఓదార్పు కలింప చేయవలసిందిగా మనవి చేసుకోండి. అయ్యా, మా ప్రాణము, మా శరీరము, మా ఆత్మ తండ్రి మీదై ఉంటుంది నాయన, మీరై ఉంటున్నారయ్యా. మీకే సమర్పించుకోండి. త్వరలో రానయ్యుంటున్న మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతుంటున్నాను తండ్రి. పరిసరంలో రాజేష్ పాస్టర్ ఇండియా మిషన్ చేస్తున్న ప్రేర్ చేస్తారు. సర్వశక్తిమంతుడైన పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెప్తున్నాను. మా రక్షణకర్తవు నచ్చుకుని దేవుడైన స్తోత్రం. ఈ భాగానికి తల్లి యొక్క గర్భం ద్వారా కుటుంబం తీసి పంపించి పరిమితి కలిగిన
ఆయుష్ను ఈ భూమి మీద నాకు ఉంచాడు. అయ్యా, మీరు మమ్మల్ని పుట్టించారు, అంతేకాదు మా కొరకు మేమందరం కూడా పాపం చేత అపరాధం చేత స్థితిలో ఉన్నప్పుడు మా విమోచన కొరకు ఆయన ద్వారా మీ వద్దకు చేర్చుకుంటకై గొప్ప మార్గాన్ని మాకు ఏర్పాటు చేశారు. ఈ భూమి మీద ఈ జీవిత యాత్రలో మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా, రక్షణ పొందడం ద్వారా మీ వద్దకు చేరే మార్గాన్ని మాకు ఇచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిలో నేను ప్రియ కుమారుడు తండ్రి ప్రశాంత్ తాను యవన కాలంలో మీ అందు విశ్వాసం ఉంచి మందిరంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ వాక్యపు మాటలే మాట్లాడుతూ భక్తి కలిగి యవనస్తుల్లో ప్రత్యేకంగా జీవించేవాడే ఉన్నాను. బాధ్యత కలిగిన బిడ్డగా ఏ పరిచర్య అప్పగించినా కూడా నమ్మకంగా చేస్తూ తండ్రి చక్కగా వాద్యాలు నేర్చుకుని సువార్త నేర్చుకుని మీ పరిచర్యకు సహాయకుడిగా ఉన్న విధానంలో తండ్రి ఆ బిడ్డ ఆ ప్రత్యేకింపబడిన వాడిగా తండ్రి ఉంటున్నాను. అదే రీతిలో తను మీరు ప్రేమించి ఉద్యోగాన్ని కూడా దయచేశారు. అయినప్పటికీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఈ పరిచర్య జరిగించాలని ఆశతో తండ్రి పరిచర్య జరిగిస్తుండగా తండ్రి మీ పిలుపు మేరకు నిజమైన వాక్యంలో సెలవు ఇచ్చినట్లుగా ఆయన తండ్రి మీకు ఇష్టడు కనుక త్వరగానే పిలుచుకున్నారు. తండ్రి అలనాడు అనేక మంది 900 సంవత్సరాల వరకు జీవిస్తున్న సమయంలో ఆనోకు మాత్రం తక్కువ వయసులోనే మీ వద్దకు చేరాడు. కారణం మీతో నడిచారు. నాయన మీతో నడిచిన వారిని, మీకు ఇష్టంగా జీవించిన వారిని అయ్యా తండ్రి త్వరగానే పిలుచుకుంటారు. అదే రీతిలో తండ్రి ప్రశాంత్ని మీరు పిలుచుకున్నారు. అతడు సంతోషంగా ఉన్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాను. ఆయన తండ్రిని బట్టి మేము ఇంకని ప్రభు మీ అంత నిరీక్షణ కలిగి ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులైనా వారు మీ అంత సంపూర్ణ విశ్వాసంలోకి వచ్చి భార్యకి ఇచ్చిన ఆ ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బంధువులకు కూడా ఎవరికైతే రక్షణ లేదో రక్షణ అనుగ్రహించండి. ప్రశాంత లాంటి జీవితాన్ని జీవించాలని, పరిశుద్ధమైన జీవితం, నమ్మకమైన జీవితం, యథార్థమైన జీవితం, సాక్ష్యం కలిగిన జీవితం జీవించాలనే ఆలోచన అందరికీ ఆ బిడ్డను బట్టి మీరు పుట్టిస్తూ తను అతను విలిచిన పరిచయను తను మీరే కొనసాగింపచేస్తూ ఈ సమయంలో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తేనె వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని ఇంకెవరైతే మీ అందు విశ్వాసం ఉంచలేదు తండ్రి ప్రతి బిడ్డ కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడని నిత్య జీవించేవాడని నన్ను ఆ బిడ్డను బట్టి ఎరిగిన వారై మీ చెంతకు చేరిన వారై తండ్రి గొప్ప నన్ను తన ప్రభు ఆ రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని పొందేవారుగా ఉంటా కృప చూపించి ఈ సమయంలో ఈ యొక్క కూడికనంతనే జరిగించింది బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న ఆ భూస్థాపన కార్యక్రమంలో మీ సహాయాన్ని అనుగ్రహిస్తూ మరొకసారి కుటుంబాన్ని ఆదరించి బంధువులను ఆదరిస్తూ తన స్నేహితులను ఆయన మమ్మల్ని అందరూ కూడా చేరువచ్చిన ప్రశాంతను ప్రేమించిన వారందరినీ మీరు తన ప్రభు ఆదరిస్తూ తను ఓదారుస్తూ మీ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నిజంగా ఈరోజు చాలా దుఃఖకరమైనటువంటి విషయము, మరొక వైపు సంతోషకరమైన విషయము. ప్రశాంత్ అన్ని ప్రయాసాలు మాని ఆయన ప్రభుతో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి ప్రశాంత్ బ్రదర్ నాకు చాలా తక్కువ సమయాల్లో పరిచయం అయ్యి నాకు ఎక్కువ ఇష్టడుగా ఆయన ఉన్నాడు. ఒక నెల రోజుల క్రితం మా చర్చిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అప్పుడు వచ్చాడు. నాకు ఆయన మొదటగా ఎక్కువ పరిచయం అయింది ఎప్పుడంటే మొన్న కానపూర్లో మీటింగ్ బర్నబాస్ గారితో పెట్టినప్పుడు అప్పుడు పరిచయం అయ్యారు. ఇంకా వాళ్ళ మామ వాళ్ళు అంటే 20-25 సంవత్సరాల నుంచి పరిచయం. సో సహోదరుడు మంచి పరిచయం చేశారు. ఇప్పటి వరకు మనం చాలా సాక్ష్యాలని మనం విన్నాము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు ఇప్పుడు మృతి నొందిన వారు ధన్యులు, ఎందుకంటే వారు తమ ప్రయాసలు మాని ప్రభుతో పాటు వారు విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రభుతో విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మరి తమ్ముడు ప్రశాంత్ చిన్న వయసులో మంచి పరిచర్య చేసి దేవుని యొక్క సేవలో సహకారుడిగా ఉన్నాడు. వాక్యంలో మనం చూసినప్పుడు పౌలు గారు అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో,
ఎవరైతే నాకు సహకారులుగా పరిచర్యలు ఉన్నారో వారి యొక్క పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయంటాడు. కనుక దైవజనులు ప్రశాంత్ గారు దేవుని యొక్క సేవలో చాలా సహకారుడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు బర్నబా గారు చెప్పారు, బర్నబాస్ గారు మరి సువార్త పరిచర్యలో ఏ పని అప్పగించినప్పటికీ కూడా ఆయన నమ్మకంగా ప్రభు యొక్క పనిని కొనసాగించినట్లుగా వారు చెప్పారు. నిజంగా సువార్త పరిచర్యలో ఆయన సహకరించాడు. అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రయాసపడ్డాడు. తాను ఎక్కువ కాలము దేవుని కొరకు జీవించు, ఎక్కువ సమయము ప్రభు పరిచర్య కొరకు ఆయన ఇచ్చాడు. కనుక సువార్త పరిచర్యలో సహకరించినటువంటి మరి ప్రశాంత్ ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఆయన పేరు జీవగ్రంథమందు రాయబడినదని నేను నమ్ముతున్నాను. నిజముగా మరి ఆ సేవకుని కుటుంబం కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాలి. మాకు చాలా బాధ అనిపించింది. నిన్నటి దినమున పాస్టర్స్ అందరం కూడా కలిసి ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలని కూడుకున్నాం. మేము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కోత చాలా విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువ. కానీ ఒక పనివాడిని మేము కోల్పోయినామని ఒక వేదన మాకు కలిగింది. దేవుని బిడ్లారా, మరి ప్రభు చిత్తము, ఆయన యుగయుగాలు ప్రభుతో ఉండడానికి వెళ్ళాడు. కనుక మనందరం కూడా వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాము. ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది తక్కువగానే ఉంటుంది. కనుక చిన్న వయసులో ప్రభువుకి ఇష్టడుగా ఉండి అందరి మన్నలను సంపాదించుకొని ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నటువంటి సహోదరుని బట్టి దేవునికి మహిమ. ఆయన ఆత్మను దేవుడు తన రాజ్యంలో చేర్చుకునే విధానం చెల్లిస్తూ ఈ యొక్క మాటల్ని ముగిస్తున్నాను. ఓకే పాస్టర్ గారు, వందనాలు. మరి ముగింపులో ఉన్నాము. సో కనుక మన ఆశీష్ ఒక 2 నిమిషాలు చెప్తారు. ఆశీష్, రేవంత్ కూడా. ఆకర్షించిన మీ అందరికి వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దైవ సేవకులకు అసోసియేషన్ వారికి, అలాగే దేవుని సేవకులు బర్నబాస్ గారు, మా యొక్క నాయకులు వారందరికీ దూర ప్రాంతం నుంచి వచ్చిన ఫిలదెల్ఫియా సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు మాటలు రావట్లేదు. యాక్చువల్గా నాకు ప్రశాంత్ అయిన రేవంత్ ఎలా అంటే ఇద్దరు కూడా కన్నులు లెక్క. ఒక కన్ను పోయిందనుకోవాలి చెప్పాలంటే. మా ఇంట్లోనే ప్రశాంత్ రెంట్కో ఉంటాడు. ప్రశాంత్ని ఇట్లా మేము ప్రశాంత్ ఎప్పుడు నేను బిల్డింగ్ మీదకి వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే పరిచయం జరుగుతుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా బైబిల్ చదువుతూనే ఉంటాడు. మేము మాట్లాడుతూ డిస్కషన్ ఏమైనా చేస్తూ ఉంటే కూడా బైబిల్ చదువుతూనే ఉంటాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రార్థన దేవుడు అంటే ఆయనకి చాలా పిచ్చి. పరిచర్య దేవుడు, కుటుంబం ఏమన్నా అంటే బర్నబాస్ అన్న నోరు తెరిస్తే బర్నబాస్ అన్న అంత ఇష్టం ఈ పరిచర్య అన్న. చిన్న వయసులోనే 2 జాబులు కొట్టిండు, గవర్నమెంట్ జాబ్, బీట్ ఆఫీసర్గా, టీచర్గా. మాతో కలిసి చాలా తక్కువ ప్రయాణం మాది, 3 సంవత్సరాల ప్రయాణం. కానీ చాలా మాకు మాదిరిగా ఉన్నాడు. మేము ఆయన చూసి చాలా నేర్చుకున్నాం. ఎలాగో ముందుకెళ్ళాలో మాకు నేర్పించిండు. మా ప్రాణం ఆయన ఈరోజు కోల్పోయినాం. దేవుడు మాకంటే ఎక్కువ ఇష్టపడుతున్నాడు కనుకనే మా దగ్గర నుంచి తీసుకెళ్ళిండు. దేవుడిని నేను క్వశ్చన్ చేయను, కానీ ఏది చేసినా దేవుడు మన మంచికే. మాకు మంచి మాదిరి నాయకునిగా ఉండి మా మధ్యలో మీరు అందరూ కూడా మమ్మల్ని వచ్చినందుకు, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనండి. మా సహోదరిని ప్రేమించి మీరు కార్యక్రమం వచ్చినందుకు వందనాలు తెలుస్తాను. ప్రశాంత్ గురించి చెప్పాలంటే, ప్రశాంత్ తోటి నేను ఉన్న ఒక 1.5 years టైంలో నాకు నిజంగా నాకు ఒక బ్రదర్ లాగా ఆయన అన్ని విషయాలు కూడా నాకు సపోర్ట్గా ఉండేది. అంటే వాక్యపరంగా కానీ ఏదైనా కానీ నాకు కొన్ని విషయాలు నేను డౌన్ అయినప్పుడు కూడా ప్రశాంత్ లాస్ట్ నెలలకి 2 చేతులు ప్రశాంత్ కూడా లైక్ చెట్లు వెళ్ళాలని ఏదో బయటికి ఉండదు, లోపల మాత్రం అయితే లేదు. దేవుడు నిజంగా
ఇంతమంది ఇష్టపడ్డారు, దేవుడు ఇష్టపడేలా తీసుకున్నారు. దేవుడు వాళ్ళ కుటుంబం నిమిత్తం నిశ్చిక్ కానీ వాళ్ళ పాపాలు కానీ వాళ్ళ కుటుంబం నిమిత్తం సంఘాన్ని కానీ ఆదరణ కలిగే విధంగా మీరందరూ ప్రార్థించండి. మీరందరూ ప్రార్థించండి. చిన్ని సాక్ష్యాన్ని మీకు ఇస్తున్నాను. ఆమె వారి కొరకు రేవంత్ ఆశీష్, ఆ తర్వాత మిస్సి కొరకు ప్రేర్ చేయండి. ఆ తర్వాత పాలరాజు కూడా వాళ్ళ మామగారు. సో కనుక మరి దివాకర్ పాస్టర్ ప్రేర్ చేసిన తర్వాత మనం పెట్టి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రధానంగా ప్రేర్ చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. భూమి ఆకాశములకు సృష్టికర్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు సెలవిచ్చారు, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని చెప్పినారు ప్రభా తండ్రి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ నైనా ప్రభా తండ్రి. సకల మానవ పాప పరిహారము కొరకే నైనా ప్రభా తండ్రి, ఆ మరణ భయమును తొలగించడానికి కొరకు ఆ సిలువలో తండ్రి నైనా ప్రభా రక్తము చిందించినటువంటి మృత్యుంజయుడైన యేసయ్యా మీకు వందనాలు. ఈరోజు ప్రపంచం అంతా మరణం చేత భయంతో ఉన్నటువంటి మాకునైనా ప్రభా నిరీక్షణ విశ్వాసము దయచేసి మరణము నుంచి ప్రభా తండ్రి, మరణ భూనందు నిద్రించి తండ్రి, మరణము లేదు నైనా ప్రభా తండ్రి. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి వారు మృతులైనటువంటి మొట్టమొదట లేస్తారు, సజీవులమైనటువంటి ఆమె మేఘల మీద కొనిపోబడని యొక్క వాక్యము సెలవిస్తూ నైనా ప్రభా ప్రశాంత్ గారిని, వారి యొక్క భార్యను ప్రభా తండ్రి, కుమార్తెను ప్రభా తండ్రి, నేను వారి యొక్క తల్లిదండ్రులను, బంధుమిత్రులను, తోటి దైవ సేవకులను మా అందరికీ ప్రభా తండ్రి ఆదరణ ఓదార్పు దయచేసి నేను ప్రభా తండ్రి ఈ అంతిమ యాత్రలో ప్రభా తండ్రి మీరే తోడుగా ఉండి మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకునమని మరణమును జయించినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఒక గమనిక, దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి మరి భూస్థాపన కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం భోజనము మరి బేతెల్ చర్చిలో ఉంటుంది. సో ఈ సమయంలో మనము పెట్టే కొరకు ప్రేర్ చేద్దాం. మన సదరన్ పాస్టర్ ఉన్నారు, ప్రేర్ చేస్తారు. ఓకే, అందరికి వందనాలు.